రక్షణ రంగంలో వ్యూహాత్మక ఆవశ్యకత. చైనా J-20 స్టెల్త్ ఫైటర్ తో SIC రాడార్లు వాడుతున్నప్పుడు భారతదేశానికి ఈ రంగంలో స్వతంత్రోత్పత్తి అవసరం. ఒకవేళ యుద్ధ సమయంలో లేదా ఉద్రిక్త పరిస్థితుల్లో చైనా, తైవాన్ లేదా ఇతర దేశాలు మనకు SIC ఉత్పత్తులు ఇవ్వకపోతే, అమ్మకపోతే మనకేమవుతుంది? అందుకే భువనేశ్వర్లో స్టార్ట్ అవుతున్న సిలికాన్ కార్బైడ్ SIC ఫ్యాబ్ యూనిట్ మాత్రం ఈ దశాబ్దపు టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇది కేవలం ఒక పరిశ్రమ ప్రాజెక్టు కాదు. ఇది ఒక దేశ భవిష్యత్తు రక్షణ, వాణిజ్యం, ఆవిష్కరణలకు పునాదిగా నిలుస్తుంది. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. భువనేశ్వర్ నుంచి బీజింగ్ వరకు ఒక కలల వంతెన. ప్రారంభం ఒక తపన పెంచే ప్రయాణం. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి చైనా రాజధాని బీజింగ్ వరకు సిలికాన్ కార్బైడ్ SIC అనే సాంకేతిక వేదిక మీదుగా సాగిన భారతదేశ ప్రయాణ కథ ఇది. ఈ ప్రయాణంలో SIC అడుగడుగునా సాంకేతిక వికాసానికి, ఆవిష్కరణకు, వ్యూహాత్మక పోరాటానికి ఒక వేదికగా నిలుస్తోంది. భువనేశ్వర్ లో మొదటి అడుగు సిలిసెమ్ యొక్క సంకల్పం. 12 ఆగస్టు 2025న కేంద్ర మంత్రివర్గం ఒడిశాలోని ఇన్ఫో వ్యాలీ లోని భువనేశ్వర్ లో SIC-SEM అనే సంస్థ సిలికాన్ కార్బైడ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ ని ఆమోదించింది. దీనితో మన భారతదేశం కూడా SIC అనే అత్యాధునిక తంత్రజ్ఞానానికి అడుగుపెట్టి ప్రపంచంలో బహుళ రహదారులుగా విస్తరిస్తున్న ఈ రంగంలో ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతోంది. SIC సిలికాన్ తర్వాత శక్తివంతమైన మార్గదర్శకుడు. SIC సాంకేతికతకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఆశించినట్టుగా ఇది సిలికాన్ లేనట్టు గరిష్ట ఉష్ణోగ్రత, అధిక వోల్టేజు, వేగవంతమైన ఫ్రీక్వెన్సీ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి విద్యుత్ వాహనాల వానికి, రాడార్ వానికి, క్వాంటం లాంటి వినియోగాలకి అత్యుత్తమ పనితీరుని ఇస్తాయి. ఈవీస్ భారహీనతకు దారి చూపించే ఇది సువ్వలా పనిచేస్తుంది. SIC బేస్డ్ చిప్పులు విద్యుత్ వాహనాలు శక్తిని మరింత సమర్థవంతంగా, తక్కువ వేడి, చిన్న వోల్టేజ్ ద్వారా నిర్వహించగలవు. ఫలితంగా బ్యాటరీ పరిమాణం తక్కువ, వేగం ఎక్కువ, మరింత శక్తివంతంగా అన్నీ కలిపి వాహన రూపకల్పనలో ఒక కొత్త తరంకి నాంది పలికేలా తీసుకువస్తున్నారు. రక్షణ రంగంలో SIC యొక్క మౌలికత. చైనా యొక్క J-20 స్టెల్త్ ఫైటర్ రాడారు సామర్థ్యం 3 రెట్లు పెరిగింది. SIC ఆధారిత ఫేజ్డ్ R రాడార్ వినియోగం కారణమని మనకు తెలుసు. ఈ సాంకేతికత ద్వారా రక్షణ రంగంలో ఆధిక్యత సాధించాలనే లక్ష్యం చైనా నిర్ధారించుకుంది. భారతదేశం కూడా తన ఆయుధ భవిష్యత్తుకి ప్రాముఖ్యత సంపాదించుకోవడానికి ఈ SIC ఒక ఉపకరంగా ఉంటుంది. చాలా ఛాలెంజ్లు ఉన్న ఈ పోరుబాటలో సిద్ధంగా మనం మన యొక్క దేశ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇది వ్యూహాత్మక దృష్టితో కూడుకున్న భవిష్యత్తు రూపకల్పన అవుతుంది మన భారతదేశానికి. భువనేశ్వర్ నుంచి బీజింగ్ భారత ఆవిష్కరణ కొత్త సవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు సాంకేతికత స్వాతంత్రం వైపు అడుగులు వేస్తోంది భారతదేశం. సాంకేతిక ఉత్పత్తుల కోసం విదేశీ దిగుమతుల మీద ఆధారపడి వస్తోంది. చిప్లు, సెమీ కండక్టర్లు, అత్యాధునిక పరికరాలు అన్ని మేడ్ ఇన్ చైనా లేదా తైవాన్ నుంచి దిగుమతి అనే ముద్ర మనకు ఉంది. కానీ భువనేశ్వర్ లో స్టార్ట్ అవుతున్న సిలికాన్ కార్బైడ్ SIC ఫ్యాబ్ యూనిట్ మాత్రం ఈ దశాబ్దపు టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇది కేవలం ఒక పరిశ్రమ ప్రాజెక్టు కాదు. ఇది ఒక దేశ భవిష్యత్తు రక్షణ, వాణిజ్యం, ఆవిష్కరణలకు పునాదిగా నిలుస్తుంది. SIC ఒక సుపీరియర్, సమర్థవంతమైన మార్కెట్. అధిక వృద్ధి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ SIC డివైస్ మార్కెట్ సుమారు $2 బిలియన్లు గా ఉంది. కానీ 2030 నాటికి అది 11-14 బిలియన్లు దాకా చేరే అవకాశం ఉందని McKinsey సంస్థ నివేదించింది. ఇది సాలీనా అంటే ప్రతి సంవత్సరం CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం కదా, అది 26% సగటున ఈ విస్తీర్ణంతో SIC చిప్పులు ఉన్న డిమాండ్ ప్రపంచంలో ఉంటుంది. SIC మార్కెట్ ఇప్పుడు ఒక రెడ్ ఓషన్ అంటే రక్తవంతమైన పోటీలో కూడుకున్నదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది డిఫెన్స్ లో వాడతారు కదా. ముఖ్యంగా చైనా కంపెనీలు తమ తక్కువ ధర వోల్టేజ్లతో SIC వాఫర్లు, మూల పరికరాలతో వాళ్ళు ముందంజలో ఉన్నారు. గ్లోబల్ మార్కెట్ ని వాళ్ళు ఆక్రమించారు. భారతదేశం కూడా తన సాంకేతికత, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భువనేశ్వర్ లో పూర్తి స్థాయి SIC ఫ్యాబ్రికేషన్ యూనిట్ ని మొదలు పెట్టడం, భారతదేశం తన సాంకేతికత, స్వాతంత్రం, మన దేశాన్ని రక్షించుకోవడానికి, స్థిరంగా నిర్మించుకోవడానికి ఒక ఇది ప్రయత్నంగా ఈ పరిశ్రమ ఒక
దేశ వ్యూహాత్మక భౌగోళిక స్థితుల్ని మార్చే పరిశ్రమ ఇది. ప్రపంచ మార్కెట్ రెడ్ ఓషన్ నుంచి బ్లూ ఓషన్ వైపు ఎంసీ కిన్సే సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి ఎస్ఐసి డివైస్ మార్కెట్ 14 బిలియన్ల వరకు ఎదుగుతుంది. ఇది చైనా యొక్క ఆధిపత్యం. చైనా తన ముందంజలో ఉంది. తక్కువ ధరలో వాఫర్లు, వార్ఫేర్లు, పరికరాలు అందిస్తూ మార్కెట్ తను స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. కానీ భారతదేశం కూడా బ్లూ ఓషన్ పేరుతో నూతన అవకాశాలు సృష్టించుకోవడానికి ప్రయత్నం సాగిస్తోంది. తనకు ఒక ప్రత్యేకమైన పరిశోధన, స్థానిక డిమాండ్ తీర్చడం, నాణ్యత ప్రమాణాలు, రక్షణ, అంతరిక్ష రంగం కోసం ప్రత్యేక డిజైన్లు. భారత్ మేధస్సులు ఐఐటి నుంచి ఇస్రో వరకు భువనేశ్వర్ లో ఫ్యాబ్ మొదలు పెట్టడం వెనక ఒక గణనీయమైన కార్యాచరణ దృష్టి భారతదేశానికి ఉంది అని ప్రపంచానికి మనం తెలియజెప్తున్నాము. ఐఐటి భువనేశ్వరు, ఐఐటి మద్రాసు, ఐఐఎస్సి లాంటి పరిశోధనా సంస్థలు ఎస్ఐసి రంగంలో ప్రతిభను చూపించగలవు. ఇస్రో ఇప్పటికే గాన్ గల్లియం నైట్రేట్ ఆధారిత సాంకేతికతను ఉపగ్రహాల్లో ఉపయోగిస్తోంది. ఎస్ఐసి వస్తే భారత రక్షణ, అంతరిక్ష రంగాల్లో మరింత స్వాతంత్రం పొందుతుంది. అంతేకాదు ఈవీ విప్లవం జరుగుతుంది. భారత రోడ్లపై కొత్త యుగం మనం రాస్తాము. ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీస్ విస్తరిస్తున్న వేళ చైనా ఇప్పటికే ఈవీలలో BYD, హువాయ్ లాంటి కార్లు కంపెనీలు ఆధిపత్యం సాధిస్తున్నాయి. కానీ భారతదేశం ఈవీ విప్లవం కోసం స్థానిక చిప్పు ఉత్పత్తి లేకపోతే బ్యాటరీ ఖర్చులు, వాహన ధరలు, డిమాండ్ అన్ని నియంత్రణలోకి రావు. కాబట్టి ఈ ఎస్ఐసి ఫ్యాబ్ మనం వల్ల మనకి ఏంటి లాభం? బ్యాటరీ పరిమాణం తగ్గుతుంది, ఛార్జింగ్ వేగం పెరుగుతుంది, శక్తి వృధా తగ్గుతుంది. దీనివల్ల భారత్ ఈవీ మార్కెట్ మరింత ప్రజల దాకా చేరుతుంది. రక్షణ రంగంలో వ్యూహాత్మక ఆవశ్యకత ఇది. భువనేశ్వర్ లో మొదలైన ఈ చిన్న అడుగు వాస్తవానికి ఒక మహాయాత్రలా తొలిరాయి. చైనాలోని బీజింగ్ ఈ రోజు సిలికాన్ కార్బైడ్ రంగంలో ముందంజలో ఉంది. కానీ సుదూర లక్ష్యం వైపు భారతదేశం కూడా కదులుతుంది. జ్ఞానం, శ్రమ, దూరదృష్టి అనే 3 శక్తులతో భారత్ ముందుకు వెళ్తోంది. సాంకేతిక రంగంలో స్వావలంబన అనేది కేవలం పరిశ్రమల కథ కాదు, అది ఒక దేశ గౌరవం, ప్రజల భద్రత, ఒక జాతి కళ. ఈ ఎస్ఐసి ప్రాజెక్టు కేవలం చిప్ తయారు చేయడం కాదు, ఇది భవిష్యత్తులో భారతదేశం ఒక పెద్ద ముందు అడుగు వేయడానికి ఇది ఒక బలమైన హామీ. భువనేశ్వర్ నుంచి బీజింగ్ వరకు ప్రయాణం సులభం కాదు. కానీ ఇక్కడ రెడ్ ఓషన్ పోటీ, రాజకీయ ఒత్తిడి, సాంకేతిక సవాళ్లు అన్నీ ఉన్నాయి. కానీ ప్రతి సవాలుకు మన ఐఐటీలు, ఐఐఎస్సీలు అన్నీ కూడా ఈ అవకాశాలని పట్టుకుంటే మనం ఈవీల్లో మనం కూడా ముందంజలో ఉండగలము. అంతేకాదు రక్షణ రంగంలో వ్యూహాత్మక ఆవశ్యకత. చైనా J-20 స్టెల్త్ ఫైటర్లు, ఎస్ఐసి రాడార్లు వాడుతున్నప్పుడు భారతదేశానికి ఈ రంగంలో స్వతంత్ర ఉత్పత్తి అవసరం. ఒకవేళ యుద్ధ సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో, ఉద్రిక్త పరిస్థితుల్లో చైనా, తైవాన్ లేదా సౌత్ కొరియా లాంటి దేశాలు మనకు ఎస్ఐసి ఉత్పత్తులు ఇవ్వకపోతే మనకి ఎంత ప్రమాదం. అందుకే భువనేశ్వర్ ప్రాజెక్టు కేవలం వ్యాపారం కాదు, ఇది జాతీయ భద్రతకు ఒక బలమైన వంతెన. అంతేకాదు దీనివల్ల మనం ఆర్థికంగా బలోపేతం అవుతాం, ఉద్యోగాలు పిల్లలకు వస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి. భువనేశ్వర్ ఫ్యాబ్ ప్రాజెక్టు వందల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. స్థానిక ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, విశ్వవిద్యాలయాలకు పరిశోధన అవకాశాలు పెరుగుతాయి, స్టార్టప్లకు కొత్త అవకాశం. ఇది మొత్తం ఒక సాంకేతిక ఇకోసిస్టమ్ లా రూపుదిద్దుకుంటుంది. రక్షణ రంగంలో ఒక శక్తివంతమైన స్వావలంబన మనకు వస్తుంది. ప్రపంచ మార్కెట్లో ఆధిపత్యం వస్తుంది. మనం సాధించగలమని చెప్పడం అతిశయోక్తి కాదు. భువనేశ్వర్ లో పుట్టిన ఈ సాంకేతిక దీపం కేవలం ఒడిస్సా నగరాన్ని వెలిగించడం కాదు, అది ఒక రోజు బీజింగ్ కంటే ఎక్కువగా ప్రకాశం నింపగలదు. ఇది కేవలం ఒక ఫ్యాబ్ యూనిట్ కథ కాదు, ఇది భారతదేశం తన భవిష్యత్తును తిరిగి రాసుకునే పెద్ద గాథ. సాంకేతికత స్వాతంత్రం సాధించిన దేశంగా మనం రూపుదిద్దుకుంటున్నాము. చైనా బీజింగ్ లోని సాంకేతిక ఆధిపత్యాన్ని నిర్మించుకుంటూ ఉంటే భారతదేశం భువనేశ్వర్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టింది. ఇది చిన్న ప్రయాణం కాదు, ఇది ఒక సాంస్కృతిక పరమైన వ్యూహాత్మకమైన సాంకేతిక విప్లవము. భువనేశ్వర్ పోటీ యుద్ధంలా ఉంటుంది, కానీ ప్రతి యుద్ధంలోనూ ధైర్యం, దిశానిర్దేశం, దూరదృష్టితో మనం విజయం వైపు ముందుకు వెళ్లాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటోంది. నాకు ఒక కవిత చెప్పాలని ఉంది. భువనేశ్వర్ వెలుగుల నుంచి బీజింగ్ జ్వాలల దాకా భారత మనసు దిశగా
సాంకేతికత శక్తి నడక, చిప్పుల్లో చినుకుల, కలల్లో దీపమా, ప్రతి అడుగు భవిష్యత్తు, భారత స్వాతంత్రం ప్రతీకమా. మనకెదురైన సవాలు, ఈ అడ్డుగోడలు అన్నీ దాటిపోతే మన భారతదేశం పేరు ఒక వెలుగులా దూసుకుపోతుంది. సాంకేతికతలో స్వావలంబన మన జాతి గర్వకారణం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.